ఈ ఆదివారము మన సంఘారాధన మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి మనందరం ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన, మీ మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము ఈ విధముగా మీ సన్నిధానంలో మేము ప్రార్థించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ అవకాశంకి స్తోత్రం ప్రభా. నా దేవా, గత 3 మాసములుగా నాయన ఈ విధంగా మమ్మల్ని నడిపించిన విధానానికి స్తోత్రం తండ్రి. సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిని మీ స్వాధీనం ఉంచుకోనండి. మీకు ఘనత, మహిమ, ప్రభావం తీసుకున్నామని మా ప్రభా, ఎవరైతే ఈ యొక్క సంఘారాధనలో మా ప్రభా పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరితో మీరు మాట్లాడమని, మీ ఆత్మకార్యం జరిపించమని, మీకే ఘనత, మహిమ, ప్రభావం కలిగించుకుందండి. నన్ను సిలువ చాటున మరుగుపరిచి మీ వాక్యం విత్తునట్లుగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య పరిణామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని స్తుతించడానికి మన యవనస్తులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు డాక్టర్ ఫీబీ పాల్ మరియు గ్రేసీ, ఏంజల్, జాస్పర్, జెస్సీ మరి పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని స్తుతిస్తున్నారు. మీరు ఏకీవించండి. అలాగే మరి డెన్నిస్ మరియు చార్లెస్ పీటర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే దీనంతా షూట్ చేయడానికి దేవుడు జెస్సీ జోయల్ కి ఈ యొక్క వాక్యం అనుగ్రహించాడు. మరి ఈ యొక్క మంచి కార్యంలో ప్రభు మహిమతో అందరూ పార్టిసిపేట్ చేసి దేవుని స్తుతించగలుగుతారు. ఇప్పుడు మనం క్రైస్తవ సునాద కీర్తనల నుంచి సాంగ్ నంబర్ 817 ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సాహించదము. అందరం కలిసి పాడుకుందాం. దినమెల్లా పాడుచు గణ
854 హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అనే పాట మనం అందరం కలిసి పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజర్ నీవే ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజర్ నీవే ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇది ఏనాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు. ఇది ఏనాది నా ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. క్రైస్తవ సునాద కీర్తనల నుంచి 294 పాట
నీ ప్రేమ ఎంతో అపారం అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. దైవ గ్రంథంలో నుంచి వాక్యం చదువుకొనక ముందు దేవుడు ఈ దినము మనతో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కార్యములు మీరు చూస్తారు, అనుభవిస్తారు. ద పవర్ ఆఫ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. ద పవర్ ఆఫ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచుటలోని శక్తిని దేవుడు ఈ దినము మనకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచుటలోని శక్తి ఏంటో మనం తెలుసుకోవాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు మనము చూసినట్లయితే ఎదురు చూచుట అనేది మరి దాన్ని హీబ్రూ పదంలో ఎదురు చూచుట హీబ్రూ పదంలో మనం చూస్తే అది ఖావా ఖావా అంటారు. ఖావా అంటే QAVAH, అది హీబ్రూ పదం. ఈ హీబ్రూ పదముల యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే టేకింగ్ టైం. ఎదురు చూచుట అంటే టేకింగ్ టైం, సమయము తీసుకొనుట, లేదా దేవునితో మరి దేవుని ఆలోచనలతో ఆయన సన్నిధిలో ఉంటూ నీవు ఆయనతో పెనవేసుకొనుట ఎదురు చూచుట అంటే, లేదా దేవునితో నీవు ముడివేసుకొనుట. అలాగే మరి ఇంకొక అర్థం ఏమని వస్తుందంటే మన దేవుని కొనున్నట్లుగా ఆయనతో మనము మమేకమవడం, కలిసిపోవట, వెయిట్ చేయడం అంటే.
హీబ్రూ పదానికి అర్థం. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని. ఎదురు చూచుట, వెయిటింగ్. ఇది చూసినట్లయితే దేవుని కొరకు ఎదురు చూచుట మనకు కానీ అర్థం కాకపోతే ఆయన శక్తిని మనము పొందలేము, అనుభవించలేము, వాడుకొనలేము. కాబట్టి దేవుని శక్తిని కావాలి అనంటే దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచుట అనేది ఒక అనుభవం నీకు రావాలి అని దేవుడు ఈ సమయంలో తెలియజేస్తున్నాడు. సహజంగా మన మనస్సు వెయిటింగ్ లేదా ఎదురు చూచుట అనగానే ఎలా ఉంటుందనంటే మీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మరి ట్రాఫిక్ లో పోని వారు ఎవరు ఉండరు అనుకుంటాను. మీరందరూ ట్రాఫిక్ లో పోయి ఉంటారు కదా, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మనకి పోలీస్ వారు ట్రాఫిక్ లైట్స్ అరేంజ్ చేస్తారు కదా. ట్రాఫిక్ లైట్స్ అవి ఎలా ఉంటాయి? రెడ్, ఆరెంజ్, గ్రీన్. రెడ్ రాగానే మనం ఆగిపోయి ఎదురు చూస్తూ ఉంటాం. దాన్ని కూడా ఎదురు చూచుట, వెయిటింగ్ అంటారు. ఆ ఎదురు చూసేటప్పుడు మనం ఏం చేస్తాము? ఆరెంజ్ వచ్చే వరకు ఎదురు చూస్తాము, ఆ తర్వాత గ్రీన్ వస్తుంది. ఈ ఎదురు చూచుట్లో కూడా ఎంతో మరి అసహనము చూపించేవారు కూడా ఉంటారు. ఏంటి ట్రాఫిక్ లైట్స్, ఎంతసేపు ఎదురు చూడాలి, ఏంది ఇది? చూడండి, ఒక నిమిషం ఉండాల్సి వస్తుంది ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద ట్రాఫిక్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. కానీ దానికి కూడా ఎదురు చూడడానికి కొంతమంది ఇష్టపడరు. సో ఎదురు చూచుట అనగానే మన మనస్సు ఒక విధంగా అలా షార్ట్ టైం ఎదురు చూడడం అనేది అలవాటు చేసుకున్నాం జీవితంలో. షార్ట్ టైం ఎదురు చూడడం, కొద్దిసేపు ఎదురు చూసి వెంటనే ఏమైంది అని ఎక్స్పెక్ట్ చేయడం, ఇది మన జీవిత అనుభవం అయిపోయింది. మరి కీర్తనాకారుడు దావీదు 25వ కీర్తనలో మరి 5వ వచనములో ఆఖరి భాగంలో అంటున్నాడు, అయ్యా దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటాడు. ఎవరు? రాజు అయినటువంటి దావీదు. ఆయన ఏమంటాడంటే, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా ఎదురు చూస్తున్నాడంట దేవుని కొరకు. చూసారా, కనిపెట్టుటలోని ఆశీర్వాదం ఎరిగిన దావీదు. అదే అధ్యాయము, అదే కీర్తనలు 25వ కీర్తన 4-5 మనం చూసినట్లయితే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. చూడండి, దావీదు దేవుని కొరకు కనిపెట్టుట నేర్చుకున్నాడు, ఎదురు చూచుట నేర్చుకున్నాడు. ఇది చాలా అవసరం దేవుని బిడ్డలమైన మనందరికీ. ఎప్పుడైతే దేవుని కొరకు దినమెల్లా ఎదురు చూడటం నేర్చుకున్నాడో, ఆ ఎదురు చూచుట్లో దేవుని ఆశీర్వాదాలు ఏమేం పొందాడంటే, దేవుడు ఆయన మార్గములను తనకు తెలియచేశాడు. దేవుని మార్గమును దావీదుకు తెలియచేశాడు. అంత మాత్రమే కాదు, ఏ విధంగా వెళ్ళాలో, ఏ త్రోవన వెళ్ళాలో ఆ త్రోవను కూడా తేటగా తెలియపరిచాడు. నీ త్రోవలను తేటపరచాడు. ఆ తర్వాత నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. చూడండి, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, అంత మాత్రమే కాదు, ఏది సత్యమైనది, ఏది నీ చిత్తమైనది నాకు తెలియచేసి దాన్ని నాకు ఉపదేశము చేయము, అంటే నాకు తెలియపరచుము. ఎప్పుడు జరుగుతున్నాయి అన్ని? దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయని దావీదు గ్రహించాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు జీవితంలో చాలా చక్కని ఉదాహరణ మనం చూసాం. దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని అన్నాడు. దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి ఇట్టి ఆశీర్వాదకరమైన స్థితి మన జీవితంలో జరుగుతుందనేది మనకు అర్థం అవ్వాలి. ఆ అర్థమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే నీవు దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి, ఎదురు చూసే వ్యక్తివై ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఖావా అంటే హీబ్రూ పదం, అంటే నీవు ఆయనతో మమేకం అవ్వాలి, దేవునితో మమేకం అవ్వాలి. యూ షుడ్ బి బైండెడ్ టుగెదర్. అప్పుడు మాత్రమే అది ఎదురు చూచుటలోని నిజమైన అర్థం నీకు అర్థమవుతుంది.
ఎదురు చూచుటంటే డిటాచ్డ్ గా కొద్దిసేపు ఎదురు చూసి రాలేదు వచ్చిందని అనుకోవడం కాదు. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసేది ఏంటంటే, ఎదురు చూచుట అని అంటే ఈ పదంలో అర్థం ఏంటంటే, యూ షుడ్ బి కంప్లీట్లీ బైండెడ్ టుగెదర్ విత్ గాడ్ అండ్ కీప్ లుకింగ్ టువర్డ్స్ హిమ్ అంటిల్ యు గెట్ ది ఆన్సర్స్. ఎదురు చూచుట అంటే సో యూ షుడ్ బి ఇంటర్ట్వైన్డ్, అంటే నీవు అనుసంధానం అయిపోవాలి దేవునితోటి, అంటుకట్టబడిన విధానంలోకి వెళ్ళిపోవాలి. నీ యొక్క ఆశ, నీ యొక్క ఆలోచన మొత్తము ఆయనలపై ఎదురు చూచుట్లోనే నీకు జరుగుతుందనేది నీవు తెలుసుకోవాలి. మనం దేవునితో సమయం కలిగి ఆయన సన్నిధిలో ఆయనతో పెనవేసుకున్న అనుభవము మన హృదయంలో, మనస్సులో, దేవుని ఆత్మలో దగ్గరగా పెనవేసుకున్నట్లయితే మనము దేవునితో ఏకమవుతాము. సో ఏదైతే దేవుడు చెప్తున్నాడో హీబ్రూ పదంలో కావా అంటే బైండింగ్ టుగెదర్ లేదా వెయిటింగ్ కి రాశాడో, దాని అర్థం ఏంటంటే యూ షుడ్ బి ఇంటర్ట్వైన్డ్ విత్ గాడ్. దేవునితో పెనవేసుకొని పోయిన అనుభవం నీకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితిని నువ్వు చూస్తావు అని దేవుడు అంటున్నాడు. అప్పుడు మనం మన ప్రభువుతో ఏకమైనప్పుడు దేవుని జ్ఞానం, దేవుని శక్తి, దేవుని అధికారము, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని విశ్వాసము, దేవుని ప్రణాళిక అవన్నీ మన సొంతం అవుతాయి. లేనట్లయితే జీవితం అంతా కన్ఫ్యూషనే, ప్రతి దినము కన్ఫ్యూషనే, ప్రతి విషయానికి కన్ఫ్యూజనే. ఎందుకనంటే మనము దేవుని కొరకు ఎదురు చూచుట లేదు కనుక. బికాస్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఆన్ గాడ్, వీఆర్ కన్ఫ్యూజ్డ్. సో ఎప్పుడైతే మనము ఎదురు చూస్తామో అప్పుడు అద్భుతమైన దేవుని శక్తిని మనము కలిగి మనము ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాం. కీర్తనకారుడు 27:14 అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండుటంటే డిటాచ్డ్ గా కాదు, యూ షుడ్ బి అటాచ్డ్ టు గాడ్ అండ్ కీప్ వెయిటింగ్ అంటిల్ హీ ఆన్సర్స్ యూ. కీప్ అటాచ్డ్ అంతే. యూ షుడ్ బి ఇంటర్ట్వైన్డ్ విత్ గాడ్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని. ఇది దేవుడు మనకు తెలియచేస్తున్న మాట. ఎప్పుడైతే మనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుట నేర్చుకుంటామో, ఆయనపై ఆధారపడి నేర్చుకుంటామో, ఆయనతో కలిసి ఉండుటని మనం నేర్చుకుంటామో, ఆయనతో ఎప్పుడైతే బాండ్ అవుతామో అప్పుడు దేవుని యొక్క విషయాలన్నీ నీ విషయాలుగా మారిపోతాయి. నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు, ఎలాంటి ఆందోళన ఉండదు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిని దేవుని విధానంలో వెళ్తూ ఉంటాయి. అలాగే కీర్తనకారుడు 37వ కీర్తన 34లో ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఆయన కొరకు కనిపెట్టి ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటామో, ఆయన కొరకు మరి ఎదురు చూస్తూ ఉంటామో, ఆయన మార్గంను అనుసరిస్తామో, మనల్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు? భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇదంతా జరగాలి అని అంటే ఓన్లీ వన్ థింగ్, యూ షుడ్ బి కంప్లీట్లీ ఇంటర్ట్వైన్డ్ విత్ గాడ్. ఆయన కొరకు కనిపెట్టి ఉండాలి, యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మరి ఇదే మాటను పాత నిబంధనలో యెషయా దైవజనుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 40వ అధ్యాయము 29 నుంచి 31 వరకు మనం చూసుకుందాం. 40వ అధ్యాయం 29 నుంచి 31 వరకు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే,
బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచుట అనేది ఒక శక్తివంతమైన ఆత్మీయ వ్యాయామము. ఇట్స్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఏ విధంగా నీకు అవసరమో నీ బాడీకి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కావాలి. అదేంటనంటే యెహోవా కొరకు ఎదురు చూచుట. యెహోవా కొరకు ఎదురు చూచుట. ఆ బైండింగ్ టుగెదర్, ఇద్దరిని కలిపి ఉంచే విధానం ఎదురు చూచుట. ఎవరైతే దేవుని కొరకు సమయం ఇస్తున్నారో వారికి దేవుడు దయచేసి ఉన్న అద్భుతమైనవి మనం చూడగలం. శక్తిహీనులకు బలమును అనుగ్రహించుచు మరియు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అంటున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తారో అప్పుడు మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు ఆయనే. చూడండి, ఒక్కోసారి మనం చూసినప్పుడు చాలా మరి దేంట్లో కూడా లెక్క లేకుండా, ఏమి మరి లోకంలో ఎలాంటి హోదా లేకుండా ఉండే దైవజనులు కొంతమంది ఉంటారు. వారిని చూసినప్పుడు వారు చాలా బలహీనంగా ఉంటారు, చూడడానికి శక్తిహీనంగా ఉంటారు. కానీ వారు దేవుని కొరకు ఎదురు చూసి ఉన్నారు కాబట్టి వారు ఎలాగున్నారు? దేవుని శక్తి చేత బలాభివృద్ధి కలిగిన వారుగా మనకు కనబడతారు. వారు వాక్యము చెప్పినా, వారు దేవుని సన్నిధిలో ప్రార్థించిన, వారు దేవుని మాటలు మనకు తెలియచేసిన ఎలా ఉంటది? బలముతో ఉంటది. ఎక్కడిదా బలము? అది దేవుడిచ్చిన బలము. అంత మాత్రమే కాదు, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన. ఇదివరకు ఎన్నడూ చూడని నూతన బలం ఇస్తారు. అంత మాత్రమే కాదు, ఆ నూతన బలము ఎలా ఉంటుంది అని అంటే అంటున్నాడు, అది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే విధంగా ఉంటదంట. పక్షిరాజు గురించి మీకు తెలిసే ఉంటది. పక్షిరాజు అంటే పెద్ద గ్రద్ద, దాదాపు కొన్ని మీటర్లు వెడల్పు ఉంటది. దాని రెక్కలు చాస్తే కొన్ని మీటర్లు. మనం చూసే చిన్న గ్రద్దలు కాదండి, చాలా పెద్ద గ్రద్దలు ఉంటాయి. ఇవి ఎలాగా ఉంటాయంటే అందుకే దాని పేరు ఏంటంటే పక్షిరాజు. ఇవి రెక్కలు మరి తీసి ఎంత పైకి ఎగురుతుందనంటే మరి మేఘముల మీదకి ఎగిరిపోతుంది. ఎప్పుడైనా తుఫాన్ వస్తే అది భయపడదు. ఎలాంటి తుఫాన్లు వచ్చినా అది భయపడదు. ఎందుకనంటే అది తుఫాన్లు వచ్చే మేఘములకు మించి కూడా పైకి ఎగిరిపోగలదు. సో అంత బలము ఎక్కడిది అని అంటే దేవుడు ఆ పక్షిరాజుకి ఇచ్చాడు. అలాంటి బలాన్ని దేవుని కొరకు ఎదురు చూచే వారికి ఇస్తాను అంటున్నాడు. చూసారా? ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారికి పక్షిరాజుకి ఇచ్చినటువంటి బలాన్ని నేను నీకు ఇస్తాను. అప్పుడేం జరుగుతుంది? నీవు పైకి ఎగరగలవు. ఎందుకు పైకి ఎగరాలి? ఈ సమస్యలన్నిటికీ, ఈ యొక్క తుఫాన్లకు, ఈ యొక్క గాలికి, ఈ యొక్క వానకి నీవు భయపడాల్సిన అవసరం లేదు. యూ విల్ బి ఫ్లయింగ్ హై అబౌట్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. సో ఎవరికి అది జరుగుతుంది? ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారికి మాత్రమే. అర్థమైందా? సో నీవు యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే నీ జీవితంలో ఏం కలుగుతుంది? పక్షిరాజు వంటి అనుభవం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన ఇచ్చిన బలముతో, శక్తితో మనం పైకి ఎగరగలం. హల్లెలూయా. ఆ తర్వాత మనము గమనించినట్లయితే దేవుని బలమును పొందిన వారు అలసిపోరంట. ఏమంటున్నాడు చూడండి, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. అలయక పరిగెత్తుదురు. ఇప్పుడు అలయక పరిగెత్తడం మీరు చూడాలని అంటే మరి మ్యారథాన్ రేస్ ని మనం చూసినట్లయితే, మ్యారథాన్ రేస్ అనేది ఎంత దూరం తెలుసా? ఎంత దూరం పరిగెత్తాలంటే దాదాపుగా 42.2 కిలోమీటర్లు పరిగెత్తాలి మ్యారథాన్ రేస్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే.
42.2 కిలోమీటర్లు. చాలా దూరం కదా! దాదాపు 5 గంటలు అవుతుంది అది పరిగెత్తాలంటే అప్రాక్సిమేట్ గా. సో ఇది మరి పరిగెత్తాలి అని అంటే నీకేముండాలి? స్టామినా ఉండాలి, శక్తి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి నీ జీవితంలో ఆ పరిగెత్తాలనే దృక్పథం ఉండాలి, ఆశ ఉండాలి, దానికి తగినట్లు నీవు సిద్ధపాటు ఉండాలి. సో అదే విధంగా దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా కొరకు ఎదురు చూస్తారో, నాతో అంటుకట్టుకొని ఉంటారో, నాతో పెనవేసుకొని ఉంటారో, వారికి నేను ఎలాంటి బలం ఇస్తానంటే అలయక పరిగెత్తే బలం ఇస్తాను, అలసిపోకుండా పరిగెత్తే బలం ఇస్తాను అంటున్నాడు. నువ్వెంత దూరం పరిగెత్తినా నీకు అలసట రాకుండా చేస్తాడు. అవును, మన జీవితంలో మరి అనేక మంది దైవజనులు మనం చూసినప్పుడు అలసిపోకుండా పరిగెత్తిన దైవజనులు చూసాం. మన ఏరియాస్ లో నేను చూసాం. దాదాపు ఎంతో మంది దైవజనులు అలయక పరిగెత్తారు. ఏసన్న గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, మరి వీరందరినీ మనం చూసినప్పుడు అలయక పరిగెత్తారు తమ జీవితంలో. మరి బిల్లీ గ్రహం గారు, రీసెంట్ గా ప్రభు సన్నిధికి వెళ్ళిన రవి జక్రయస్ గారు, వీరందరూ అలయక పరిగెత్తారు. వారి యొక్క ఐటినరీ మనం చూస్తే మనకు అర్థం కాదు. ఆల్మోస్ట్ దే స్పెండ్ టైం ఓన్లీ ఇన్ ఎయిర్. వాళ్ళ యొక్క జీవితం అంతా విమానాల్లోనే గడుపుతారు. అన్ని చోట్లకు వెళ్ళి అలయక పరిగెత్తి పరిగెత్తి దేవుని యొక్క మాటలను తెలియజేశారు. చూశారు, ఎక్కడిది శక్తి, ఎక్కడిది బలం అని అంటే దేవుని కొరకు ఎదురు చూశారు, దేవుని పైన ఆధారపడ్డారు, దేవునితో అంటు కట్టబడి ఉన్నారు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూచుట అంటే మన జీవితంలో అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆయనతో అంటు కట్టబడి ఉంటున్నారు. అనేక సార్లు దేవుని కొరకు ఎదురు చూచుట అంటే మనం ఏమనుకుంటామంటే ఒక ప్రార్థన చేస్తాం, ఒక రిక్వెస్ట్ దేవునికి పంపిస్తాం, ఆ తర్వాత ఎదురు చూస్తూ ఉంటాం. దానికి కొంత లిమిటేషన్ ఆఫ్ టైం పెట్టుకుంటాం. ఆ లోపల రాకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. దట్స్ నాట్ ద వే హౌ గాడ్ వాంట్ టు రియాక్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ యాజ్ ఎ బిలీవర్. దేవుని యొక్క బిడ్డలముగా, పరిశుద్ధులముగా, విశ్వాసులముగా అది సరైన విధానం కాదు అంటున్నాడు. నీ జీవితంలో అలయక పరిగెత్తే అనుభవం దేవుడు ఇస్తాడు. ఆయన వైపు చూడు. రెండవది, సొమ్మసిల్లక సాగిపోదు. సొమ్మసిల్లక సాగిపోదు. ఎప్పటి వరకు ఇది అంటే జీవితాంతం వరకు సాగిపోయే బలాన్ని దేవుడు మనకిస్తాడు. అలయక పరిగెత్తేది, సొమ్మసిల్లక సాగిపోయేది. సొమ్మసిల్లక నడిచిపోవద్దు, సొమ్మసిల్లక నడిచిపోవద్దు. ఈ జీవన ప్రయాణంలో మనము అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా నడిచిపోతూ ఉంటాం. ఎప్పటి వరకు? దేవుడు మనకు అప్పగించిన పని ముగిసే వరకు. అంటిల్ వి రీచ్ ద డాట్ వి కీప్ ఆన్ వాకింగ్. అవునండి, నడిచిపోయే అనుభవం దేవుని కొరకు మన జీవితంలో ఆయన చివరి వరకు ఇస్తాడని మనం నమ్మాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఒకవేళ మనం దేవుని వైపు చూడకుండా నడుస్తున్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడు నిరాశ, నిస్పృహ, ముందుకు వెళ్ళలేము, ఆగిపోతాం, కోపము, ఆగ్రహము, పడిపోవుట, ఆ తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇవన్నీ మూలం ఏంటంటే మనము యెహోవా కొరకు ఎదురు చూచుటలోని శక్తిని మనం పరిపూర్ణంగా గ్రహించలేదు. కాబట్టి మనము ఆ టర్బులెన్స్ లో మనం ఉంటున్నాం. ఏదైనా ప్రాబ్లం రాగానే కన్ఫ్యూజ్ అయిపోవడం, భయపడిపోవడం, ఏదైనా అకేషన్ రాగానే చాలా అప్సెట్ అయిపోవడం, ఏదైనా శోధన రాగానే భయపడిపోవడం. ప్రియమైన వాళ్ళరా, అలా మనం చేయకూడదు. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులముగా, ఆయన శక్తి మీద ఆధారపడిన వారంగా మనం ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నిరీక్షణాస్పదమైన జీవన విధానము
నీ జీవిత విధానం అవ్వాలి. యు షుడ్ బి సో పవర్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్ దీస్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చక్కగా దేవుని మహిమార్థం ఒక చిన్న పాట నేను పాడి వినిపించాలనుకుంటున్నాను. దినదినంబు యేసుకు దగ్గరగా చేరు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం దినదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం దినదినంబు చదువుతా, ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా, ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, ఎన్నడు ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము, ఎన్నడు ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము, ప్రభువే నాదు అభయము భయపడను నేనే మాత్రము, ప్రభువే నాదు అభయము భయపడను నేనే మాత్రము, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఇట్టి అనుభవాన్ని మన చివరి అంకం వరకు దేవుడు దయచేయవలని ప్రభు పేర నేను కోరుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, చందా కొరకు మనం పాట పాడుకోబోతున్నాం. మనం అనుకున్న రీతిగా చందాను గత వారాల్లో మనం తీసిన రీతిగా తీసి పెడదాం. తర్వాత చందా అయిన తర్వాత మనకి ఆఖరి ప్రార్థన మరి ఆశీర్వాదంతో మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్, ఇది లాస్ట్ వీక్ ఈ విధంగా మనము కూడుకొనట. నెక్స్ట్ వీక్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం 14వ తేదీ నుంచి మనకి రెగ్యులర్ సర్వీస్ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ మీరు తీసిన చందా ఏదైతే మీరు ఇంకా చర్చ్లో సబ్మిట్ చేయలేదో ఆ అమౌంట్ మొత్తము 14వ తేదీకి తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో సమర్పించాల్సిందిగా ప్రభు పేరు నేను కోరుతున్నాను. ఆమేన్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ
ప్రార్థించుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మన యొక్క ఆరాధనను ముగించుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నాయన, మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధమైన సమయంకై స్తోత్రములైన. ఈ సమయంలో మా ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన అయా ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం. మీ వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నాయన ఫలభరితముగా, అర్థవంతముగా మాకు నిలబెట్టమని వేడుకుంటున్నాం. మా మనస్సులో, హృదయంలో, తలంపుల్లో అయ్యా మీరు నాయన ముద్ర వేయమని వేడుకుంటున్నాం. మీ శక్తిని ఎరిగిన వారమై మేము ముందుకు కొనసాగలిగినట్లు చూపండి. అలాగే మా ప్రభా, మరి ఈ యొక్క చందాన్ని ఎవరెవరైతే కానుకను నాయన తమ యొక్క హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నాయన మీ పని నిమిత్తమై విత్తారో వారందరినీ మీరు దర్శించి ఆస్వాదించి ఫలభరితముగా నీకు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభా నాయన మరి మరొకసారి మరి గత మార్చి 22 నుంచి ఇప్పటి వరకు మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రం. మా ప్రభా, మరి వచ్చే ఆదివారం నుంచి మీ సన్నిధిలో మా ప్రభా ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రివిలేజ్కై, ఆ యోగ్యతకై స్తోత్రంలో వందనములు చెల్లిస్తూ, ఇంతవరకు కాచి కాపాడిన విధానంకై స్తోత్రంలో వందనములు చెల్లిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావం కలిగించుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిండిన సహవాసము సన్నిధానం చేరి వచ్చిన మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్.